హాయ్, వెల్కమ్ టు అవర్ వన్ మోర్ వ్లాగ్. ఇవాళ అయితే మేము హిమాలయ స్టోర్కి వెళ్ళాం. ఏమేమి తెచ్చుకుందామో చూద్దాం. ఇది అయితే 1 to 3 minutesకి టైం వాల్యూ అన్నమాట. ఇదైతే బటన్స్ అనమాట. ఇదైతే మీకు 20 అలా వస్తాయి. 20 బటన్స్ అయితే వస్తాయి అన్నమాట. మీరు దేనికైనా పెట్టుకోవచ్చు, వుడెన్వి. నెక్స్ట్ ఇదైతే పెయింటింగ్ వేసే వాళ్ళకి వస్తుంది కదా, అలాంటిదే ఇది. నెక్స్ట్ ఇది స్పాన్సర్ వీడియో ఏం కాదు, మేము క్యాజువల్గా వెళ్ళినాము. నెక్స్ట్ ఇదేంటిదంటే రఫ్ బుక్. నెక్స్ట్ ఇదైతే బ్లాక్ కలర్ పెన్సిల్ అనమాట. నెక్స్ట్ ఇదైతే మీకు వైట్ బోర్డుకి వస్తూ ఉంటుంది అనమాట. ఇదైతే డస్టర్ అనమాట. నెక్స్ట్ ఇది క్యాన్వాస్ బోర్డు. ఆర్టిస్ట్కి అయితే బాగా పనికొస్తాయి ఇవి. 6 to 8 inches ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇది కూడా ఒక రఫ్ బుక్, క్లాస్మేట్ది. నెక్స్ట్ ఇది కలర్ టేప్. ఇది మీకు ఒక 10 కలర్స్ అలా వస్తాయి అనుకుంటా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటిదంటే ఇది బ్లెండింగ్ స్టాంప్ అనమాట. ఇదైతే బాగుంటుంది దాన్ని క్లియర్గా చేయడానికి. నెక్స్ట్ దాంట్లో ఇది A to Z దాకా లెటర్స్ స్టిక్కర్స్. ఇదైతే ట్రాన్స్పరెంట్ ఎరేజర్. మేమైతే 2 కొనుక్కున్నాము. ఒకటి పింక్, ఇంకొకటి గ్రీన్ ఉంటుంది. అక్కడ చాలా కలర్స్ ఉంటాయి అక్కడ కూడా. నెక్స్ట్ ఇది ఒక లిడ్ బాక్స్. మీకు చాలా వస్తాయి దాంట్లో. 2.B సైజ్ అయితే వస్తుందన్నమాట మీకు. ఇదైతే స్టిక్కీ నోట్స్ అనమాట. మీకు గ్రీన్, పింక్, లైట్ గ్రీన్, ఎల్లో అలా ఉంటుంది. ఇంకా చాలా కలర్స్. దాని తర్వాత ఇదైతే నటరాజ్ షార్ప్నర్ అనమాట. ఇదైతే మార్కర్స్ వైట్ బోర్డుకి. ఇదేమో ఇంకొకటి మీడియం సైజు క్యాన్వాస్ బోర్డు అనమాట. దీని తర్వాత ఇది స్మాల్ సైజ్, ఇదే లాస్ట్ సైజు. ఇదేమో లిప్స్టిక్ ఎరేజర్. మీకు ఇంకా చాలా కలర్స్ ఉంటాయి దాంట్లో. దాని తర్వాత ఒక పెన్సిల్, ఒక లిడ్ బాక్స్ అనమాట. దాని తర్వాత ఒక లార్జ్ ఎరేజర్. దాని తర్వాత ఇదైతే చాక్లెట్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. బాయ్.